హాయ్ హలో బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేము రెడీ అయితే బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికనంటే ఆధార్ సెంటర్కి. పిల్లలవి నావి ఆధార్ అప్డేట్ చేయించాలని చెప్పారు. రేషన్ పర్పస్ కోసమని ఒకసారి ఆఫీస్కి వెళ్తే అక్కడ చెప్పారనమాట. వీళ్ళంతా అంతగానం ఎందుకు నవ్వుతున్నారంటే మేము ఆటో కట్టుకొని వెళ్తున్నాం అనమాట ఆధార్ సెంటర్కి. అయితే పూజిత్ హెయిర్ స్టైల్ అంతా ఎగిరిపోతుంటే ఊకే నా హెయిర్ స్టైల్ అంతా చెదిరిపోతుంది, ఇదేంటి ఊకే దువ్వుకోవాల్సి వస్తుంది అని నవ్వుకుంటున్నారు అనమాట. ఆటోలో వెళ్తే గాలికి చెదరకుండా ఉంటుందా? ఆ సెంటర్కి అయితే చేరుకున్నాం. అక్కడికి వెళ్ళి చూస్తే వామ్మో, ఆ లైన్ చూసి నాకైతే హెడేక్ స్టార్ట్ అయిపోయేంత పని అయింది. లైన్ అయితే ఆధార్ సెంటర్ నుంచి మినిమం ఒక 100 మీటర్ అంత డిస్టెన్స్లో లైన్ క్యూలో ఉన్నారనమాట. పిల్లలకైతే టిఫిన్ చేయించి తీసుకొచ్చాను. సింగిల్గా మనమైతే ఎంతసేపు అయినా లైన్లో నిలబడగలుగుతాం, కానీ పిల్లలతో అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అయినా కానీ పిల్లలు అంతేం ఇబ్బంది ఏం పెట్టలేదు. మామూలుగా మేము 1.5 అవర్ అలా లైన్లో నిల్చొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ టోకెన్స్ తీసుకొని వెయిట్ చేసాము. ఒక ½ అవర్ పట్టింది లోపల వెయిట్ చేసి. వాళ్ళు పిలిచేంత వరకు అక్కడ కూర్చున్నాము రెస్ట్ రూమ్లో. ఆ తర్వాత అయితే ఆధార్ అయితే మాకు చేయించుకోవడం కంప్లీట్ అయింది. బయటకు రాగానే ఫుల్ వర్షం, అసలు అప్పటికే 2 దాటిపోయింది అనమాట టైము. పిల్లలు కూడా మార్నింగ్ అయితే ఓన్లీ జస్ట్ దోశ టిఫిన్ అయితే చేసి వచ్చారు కాబట్టి ఆకలి అనేసరికి ఫుల్ వర్షం కూడా పడుతుందని సర్లే అని చెప్పి వెళ్ళామన్నమాట లంచ్కి. అక్కడ అయితే వీళ్ళు మోమోస్, మళ్ళీ వెజ్ మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. మా పిల్లల ఇష్టం, వాళ్ళు ఏదంటే అది. ఎప్పుడైనా ఇట్లా ఎప్పుడో ఒకసారి వస్తాం బయటకు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం తినిపించాలి, అది మా బాధ్యత. నాకు అదే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అడిగింది నేను ఎప్పుడు కూడా కాదనను. వాళ్ళ హ్యాపీనెస్సే మా హ్యాపీనెస్ కాబట్టి అలా కొంచెం లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరే మూమెంట్లో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. ఫుల్ వర్షం పడుతుంది.